హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. ప్రస్తుతం ముంబై మహానగరంలో బీఎంసీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల నేపథ్యంలో టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ అనే టిస్ అనే సంస్థ ఒక కీలకమైన రిపోర్ట్ను వెలువరించింది. ముంబై మహానగరంలో డెమోగ్రఫిక్ చేంజ్ ఏ విధంగా జరుగుతుంది, దీన్ని అడ్డుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయాలి, ఈ డెమోగ్రఫిక్ చేంజ్ ద్వారా 1961లో 88% ఉన్న హిందూ జనాభా 2011కు వచ్చేసరికి 67%కు ఏ విధంగా పడిపోయింది, ఇది ఇలాగే కనుక కొనసాగితే 2051 లోపు హిందూ జనాభా 54%కు ఏ విధంగా పడిపోనుంది. సో ఈ డెమోగ్రఫిక్ చేంజ్ వల్ల వచ్చే అనర్థాలు ఏమిటి అండ్ అక్రమ వలసదారులు ఈ డెమోగ్రఫిక్ చేంజ్లో ఏ విధంగా భాగస్వామ్యం అవుతూ ఉన్నారు, దీనివల్ల ఎన్ని మున్సిపల్ వార్డులో ప్రభావితం చూపిస్తూ ఉన్నాయి అనే దానికి సంబంధించి ఈ టిస్ అనే సంస్థ ఒక కీలకమైన రిపోర్ట్ను వెలువరించింది. ఈ రిపోర్ట్ను చూస్తూ ఉంటే మన దేశంలో ఎంత పెద్ద మొత్తంలో డెమోగ్రాఫిక్ చేంజ్ అనేది జరుగుతుంది, ఇది ఎంత ప్రమాదకరం అనేది అర్థమవుతుంది. దీన్ని పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఈ ఛానల్లో ఇప్పటి వరకు మీకు మొబైల్ క్లారిటీతో మాత్రమే వీడియోలు అందించాం, ఇకపై నుంచి కెమెరా క్వాలిటీతో వీడియోలు అందించనున్నాం. సో మా ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ఈ టిస్ అనే సంస్థ ఒక స్టడీస్కు సంబంధించిన ఇన్స్టిట్యూట్ లాంటిది. ఇది ఈ ముంబై మహానగరంలో ఏ విధంగా డెమోగ్రఫిక్ చేంజ్ జరిగింది అనే దానికి సంబంధించి గ్రౌండ్లో పెద్ద ఎత్తున ఒక రిపోర్ట్ను తయారు చేసింది. ఏకంగా 7,000 మంది ఇండివిజువల్స్ను ఇంటర్వ్యూ చేసింది, వాళ్ళ నుంచి వివరాలను సేకరించే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా ఈ మైనారిటీలు ఎక్కువగా నివాసం ఉండే ప్రాంతాల్లోనే ఈ సర్వే అనేది జరిగింది. సో ఈ సర్వేలో కొన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ 7,000 మందిని ఇంటర్వ్యూలు చేసిన సమయంలో ఇందులో 3,090 మంది వరకు అక్రమ వలసదారులు, ముఖ్యంగా బంగ్లాదేశ్, మయన్మార్ నుంచి అక్రమంగా ఈ దేశంలోకి చొరబడి వీళ్ళు ఇక్కడ నివాసం ఉంటూ ఉన్నారు అని కూడా తేల్చి చెప్పింది. అంతేకాకుండా వీళ్ళలో ఏకంగా 73% ఆఫ్ పీపుల్కు ఆధార్ అండ్ ఓటర్ కార్డులు సైతం ఉన్నాయి అని ఈ టిస్ అనే సంస్థ తేల్చి చెప్పింది. సో ఈ ఆధార్ ఓటర్ కార్డులు అనేవి అక్రమంగా పొందారు అంటే ఖచ్చితంగా ఇక వీళ్ళను ఎట్టి పరిస్థితుల్లోనూ వెరిఫికేషన్ చేయడానికి వీలుండదు. చాలా రేర్ కేసెస్ అండ్ గవర్నమెంటే చాలా క్షుణ్ణంగా పరిశీలన చేస్తే తప్ప వీళ్ళు బయటపడే అవకాశం లేదు. కాబట్టి దాదాపు 73% ఆఫ్ పీపుల్కు ఈ ఫేక్ ఓటర్ అండ్ ఆధార్ కార్డులు ఉన్నాయంటే ఇది చాలా పెద్దదని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా వీళ్ళలో కొంతమంది మాకు జస్ట్ 20,000 రూపాయలు ఇస్తే చాలు, బంగ్లాదేశ్ నుంచి భారత్లోకి రప్పించి అక్కడి నుంచి ఇక్కడ తీసుకువచ్చి మాకు ఫేక్ ఆధార్ అండ్ ఓటర్ కార్డులు సైతం జారీ చేస్తారు, దీనివల్ల మాకు జస్ట్ 20,000 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది, తద్వారా మేము ఈ దేశంలోకి ప్రవేశించి ఇక్కడ పనులను సైతం చేసుకుంటూ ఉన్నాం, అంతేకాదు అప్పుడప్పుడు మా సొంత దేశానికి కూడా వెళ్ళి వస్తూ ఉంటాం, మాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అని సైతం ఈ అక్రమ వలసదారులు ఈ టిస్ అనే సంస్థ ముందు ఒప్పేసుకున్నారు. అంతేకాకుండా ఈ అక్రమంగా ఎవరైతే నివాసం ఉంటూ ఉన్నారో వీళ్ళంతా కూడా కొన్ని వార్డుల్లోనే పెద్ద ఎత్తున స్థిరపడటం స్టార్ట్ చేశారు. అందువల్ల మైనారిటీలు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లోనే వీళ్ళు చాలా సురక్షితంగా బతుకుతూ ఉన్నారు అని కూడా తెలిపారు. సో ఈ వార్డుల సంఖ్యను చూసుకుంటే ఏకంగా 56 వార్డుల్లో వీళ్ళు స్థిరపడుతూ ఉన్నట్టు సమాచారం అందుతుంది. ఈ 56 వార్డులన్నీ కూడా మైనారిటీ డామినేటెడ్ ఏరియాసే అని ఈ టిస్ అనే సంస్థ గుర్తించింది. ఇందువల్ల ఏకంగా వీళ్ళు ఓటు బ్యాంకుగా సైతం మారుతూ ఉన్నారు, కొన్ని పార్టీలకు అనుకూలంగా వీళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, తద్వారా మన దేశ ఎన్నికల వ్యవస్థనే వీళ్ళు ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు అని కూడా ఈ సంస్థ తెలిపింది. తద్వారా ఈ ముంబై మహానగరంలో ఏ విధంగా డెమోగ్రఫిక్ చేంజ్ అనేది జరుగుతుంది, గతంలో హిందువులు ఎక్కువగా ఉన్న నగరంలో ఇప్పుడు హిందువులు మైనారిటీలుగా మారిపోతున్న పరిస్థితి ఏ విధంగా నెలకొంది అనే దానికి సంబంధించి ఈ రిపోర్ట్ అనేది కళ్ళకు అద్దం పట్టినట్లు చూపిస్తుంది. సో దీనంతటిని అన్ని రాజకీయ పార్టీలు గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటి వరకు ఈ అక్రమ వలసదారులకు వ్యతిరేకంగా ఏదైనా పార్టీ చర్యలు తీసుకుంటోంది అంటే అది ఒక కమలం పార్టీ అని మాత్రమే చెప్పుకోవచ్చు. మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ దానిపై పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఎక్కడెక్కడ అక్రమ వలసదారులు నివాసం ఉంటూ ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి సొంత దేశానికి తిప్పి పంపించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే ఇది కొన్ని వందల సంఖ్యలో మాత్రమే జరుగుతుంది. అప్పుడప్పుడు ఒక 10 మంది పట్టుబడడం, లేదంటే ఒక 20 మంది పట్టుబడడం ఇలా మాత్రమే జరుగుతుంది. కానీ
కొన్ని వేల సంఖ్యలో ఇక్కడ నివాసం ఉంటూ ఈ దేశ ఎన్నికలని వీళ్ళు ప్రభావితం చేస్తూ ఉన్నారు అంటే ఖచ్చితంగా ఇది చాలా పెద్ద ఎత్తున జరుగుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలు యాక్సెప్ట్ చేయదగినవే, కానీ ఈ చర్యలు ఎంత మాత్రము సరిపోవు. ఇది జస్ట్ ఒక 1% చర్యలకు మాత్రమే సరిపోతుందే తప్ప భవిష్యత్తులో దీనికి సంబంధించి పెద్ద ఎత్తున యాక్షన్ ప్లాన్ చేపడితే తప్ప ఇది సమస్య పూర్తిగా పరిష్కారం అయ్యే ప్రసక్తే కనిపించడం లేదు. నిజానికి మనమందరం ఒకసారి 2024 లోక్సభ ఎన్నికల ముందు వరకు పరిశీలన చేస్తే మహారాష్ట్రలో ముఖ్యంగా ఓట్ జిహాద్ అనే పేరు పెద్ద ఎత్తున వినిపించింది. ముంబై మహానగరం కేంద్రంగా కొన్ని ఇస్లామిక్ మతోన్మాద సంస్థలు ఈ ఓట్ జిహాద్ పిలుపునకు ప్రాధాన్యత ఇచ్చాయి. అందరూ ముస్లింలు కూడా ఓట్ జిహాద్కు పాల్పడండి, తద్వారా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిని పూర్తిగా తిరస్కరించండి అనే విధంగా వీళ్ళు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అంతేకాకుండా ఈ ఓటు బ్యాంకు ఏ విధంగా వీళ్ళు మలుచుకుంటూ ఉన్నారు, తమ ప్రభావం ఎక్కడైతే ఎక్కువగా ఉందో అక్కడ జమాతే ఇస్లామీ లాంటి సంస్థలు గ్రౌండ్గా పెద్ద ఎత్తున వర్క్ చేశాయి. బీజేపీని ఓడించడానికి ఈ అక్రమ వలసదారులతో పాటు ముస్లిం మైనారిటీలు మతోన్మాదులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరినీ కూడా సేకరించే ప్రయత్నం చేసింది. తద్వారా కమలం పార్టీని ఓడించే ప్రయత్నాలు సైతం చేసింది. సో ఈ ఓట్ జిహాద్లో అక్రమ భాగస్వామ్యం అవుతూ ఉన్నారని చెప్పకనే చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా మన ఇండియన్ డెమోక్రసీని పూర్తిగా ప్రభావితం చేసే విధంగా జరుగుతుంది. ప్రస్తుతం కొన్ని వార్డుల్లో మాత్రమే వీళ్ళ ప్రభావం ఉంది అని అనుకుంటే పూర్తిగా పొరపాటే అవుతుంది. ముంబై లాంటి మహానగరంలోనే 56 వార్డుల్లో వీళ్ళు ప్రభావితం చూపిస్తూ ఉన్నారంటే దేశవ్యాప్తంగా ఉన్న అన్ని నగరాల్లో ఎంతమంది వీళ్ళ సంఖ్య ఉండవచ్చు, ఎన్ని వార్డుల్లో వీళ్ళ ప్రభావితం ఉండవచ్చు. అంతేకాకుండా మహానగరాలే కాకుండా టైర్ 2, టైర్ 3 ఇలాంటి చిన్న నగరాలు అండ్ లోకల్గా ఉన్న పట్టణాలు ఇవన్నిటిలో ఎంతమంది అక్రమ వలసదారులు వచ్చి స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో మరింతగా ఎక్కువగా వీళ్ళ డెమోగ్రఫీ చేంజ్ అనేది జరుగుతుంది. అండ్ జార్ఖండ్లో అయితే ఏకంగా ట్రైబల్స్ నివాసం ఉంటున్న ఏరియాల్లో కూడా వీళ్ళు అక్కడి స్థానిక గిరిజన మహిళలను పెళ్లి చేసుకుని తద్వారా అక్కడ స్థిర నివాసం సైతం ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. సో ఎక్కడైనా కానీ గిరిజన ప్రాంతాల్లో ఇతరులు అక్కడ భూ హక్కులు పొందడానికి అసలు వీలు ఉండదు. సో అక్కడ భూ హక్కులు లేదంటే భూమి కొనుగోలు ఇలాంటివి చేయడానికి అస్సలు వీలుండదు. అయినా కూడా ఈ అక్రమ వలసదారులు స్థానికంగా వచ్చి గిరిజన మహిళలను పెళ్లి చేసుకుంటూ భూ హక్కులు పొందుతూ ఉన్నారు. దీన్ని బట్టి చూసుకుంటే మన దేశంలో గిరిజన ప్రాంతాల నుంచి మహానగరాల వరకు ఎక్కడా కూడా ఈ అక్రమ వలసదారులు వదలడం లేదని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే దీనంతటికీ గేట్వేగా వెస్ట్ బెంగాల్ ఉంది కాబట్టి అక్కడ మమతా బెనర్జీని ఓడించినప్పుడు ఈ గేట్లన్నీ క్లోజ్ అవుతాయి. తద్వారా మన భారతదేశ వ్యాప్తంగా ఈ అక్రమ వలసదారులను తరిమేసేందుకు వీలవుతుంది. దీన్ని ఇప్పటికే బీజేపీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. రాజకీయంగా మమతా బెనర్జీని ఓడించేందుకు పెద్ద ఎత్తున శాయశక్తుల కృషి చేస్తుంది. అంతేకాకుండా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ అక్రమ వలసదారులపై పెద్ద ఎత్తున చర్యలు సైతం తీసుకుంటూ ఉన్నారు. ఎక్కడికక్కడ రోహింగ్యాలను పట్టుకోవడం, అక్రమ వలసదారులపై చర్యలు తీసుకోవడం, వాళ్ళందరినీ తమ సొంత దేశానికి తిప్పి పంపించడం ఇలాంటివి చాలా వరకు చేస్తూనే ఉన్నారు. కానీ ఈ ప్రయత్నాలు అనేవి ఇప్పటికీ 1% మాత్రమే జరుగుతూ ఉన్నాయి. ఇది యావత్ దేశవ్యాప్తంగా జరగాలి, చాలా ముమ్మరంగా జరగాలి అని మనందరం కోరుకుందాం. ఈ రోజులు చాలా త్వరగానే రావాలి. తద్వారా మమతా బెనర్జీ ఓటమి పాలై యావత్ భారతదేశం మొత్తం క్లీనప్ కావాలని మనందరం కోరుకుందాం. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.